పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. తులా రాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏంటి? అయితే కేవలం ఈ రాశి ఫలాలు ప్రతిసారి రాశి ఫలాల్లా కాదు, ఒక ప్రత్యేకత ఉంది. జూన్ 2న గురువు మారబోతున్నారు కనుక అన్ని రాశుల మీద ఆ ప్రభావం ఉండబోతోంది. మరి ప్రత్యేకించి తులా రాశి వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏంటి, జీవితంలో వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలనే విశేషాల్ని గురువు గారు తెలియజేస్తారు. వీడియో ఆశాంతం వినవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్టి శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, తులా రాశి వారికి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా 2వ తేదీన గురువు మారడంతో ఈ రాశి వారిపై ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది? వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి ప్రస్తుతం కాలగమనం అంతా కూడా కాలసర్పదోష ప్రభావంలో ఉంది. గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్య ఇవిడి ఉన్నాయి. ఈ సమయంలో నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుడు తనకి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి మారబోతున్నాడు 2వ తారీఖు నుంచి. ఈ యొక్క ప్రవేశాన్ని కనుక మనం నిశ్చితంగా గమనించినట్లయితే అనేక రాశుల వారికి అప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే కొంత మెరుగైనటువంటి పరిస్థితులు కొన్ని రాశుల వారికి అప్పటి వరకు బాగుండి ఇక ప్రవేశం చేసిన దారభ్యత కొన్ని ప్రయత్నాలలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కోవడం సర్వత్రా జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో తులారాశి వారికి ఏంటి, ఒక రకంగా తులారాశి వారికి గురుడు యోగప్రదుడుగానే ఉన్నాడు గత సంవత్సరం నుంచి కూడా. ఎందుకనంటే నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురుడు దశమ స్థానానికి రావడం, అందరం ఉచ్చస్థితికి రావడం ఏం చెబుతుంది శాస్త్రము? ఉచ్చస్థితిలోకి దశమ కేంద్రంలోకి తులారాశి వారికి రాబోతే అధిక శ్రమని కలగ చేస్తాడు అని అర్థం. అంటే నవమ స్థానంలో సర్వసంపదల్ని ఇచ్చి దశమ స్థానానికి రాగానే అధిక శ్రమని కలగ చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఎలా మనం తీసుకోవాలి? సర్వసంపదలోనంటే అంతకుముందు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి సందర్భంగా అనేక యోగాన్ని కలగ చేస్తూ ఆ యోగ ప్రభావంలో సంపాదించినటువంటి సొమ్ముని అనేక మార్గాలలో పెట్టుబడి రూపంలో కానీ లేదా కొత్తవైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కానీ వినియోగిస్తాడు మానవుడు అని అర్థం చేసుకోవాలి. ఆ వినియోగించే క్రమంలో ఎక్కువగా శ్రమ పడతారు కదా, అయితే శుభప్రదమైన శ్రమే అది. శ్రమ అనగానే కొంతమందికి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు గురువు రాగానే అధిక శ్రమ అన్నప్పుడు తన యొక్క జాతకరీత్యా జరుగుతున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావం వలన అప్పటికే ఇబ్బందులు, ప్రయత్నాల్లో ఆటంకాలు, ముందుకి వెనక్కి సాగుతున్నటువంటి క్రమంలో గురువు రాగానే దాన్ని ఇంకా మరింత ఎక్కువగా చేస్తాడు కొంతమంది జాతకాల్లో. చాలా మటుకు మాత్రం సాధారణంగా యోగమైనటువంటి స్థితిని కలగచేస్తాడు. ఇప్పుడు చూసినట్లయితే కుంభరాశిలోకి రాహువు, సింహరాశిలో కేతువు, అలాగే మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి సంచారము, అలాగే మిథున రాశిలో గురుడు 2వ తారీఖు వరకు, 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి, అలాగే బుధుడు కూడా మనగా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తూ, శుక్రుడు కూడా మిథున రాశిలో 8వ తారీఖు వరకు ఉంటాడు. 9వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తుంటాడు. ఈ దారభ్యత గమనించినట్లయితే ఈ యొక్క తులారాశి వారికి అత్యంత శుభప్రదుడైనటువంటి శని భగవానుడు చాలా యోగకరంగా ఉన్నాడు. కాబట్టి ఏ ప్రయత్నంలోనైనా కానీ ముందడుగు వేసి సామర్థ్యానికి మేర కష్టపడి పనిచేసే తత్వాన్ని కలగ చేయడం, తద్వారా విజయాన్ని పొందడం. దీనికి అనుకూలంగా గురువు కూడాను శ్రమ చేస్తూ శని ఫలితాన్ని ఇస్తుండడం కారణం చేత తులారాశి వారికి దశమ గురుడు అనేటువంటి వాడు శుభప్రదంగానే మారబోతున్నాడు. ఇక సప్తమ స్థానంలో కుజ యొక్క సంచార ప్రభావం వలన ఏం జరుగుతుంది? ఇది స్వక్షేత్రం అయి ఉండడం కారణం చేత ఇప్పటి వరకు తాను ఎవరితో పడితే ఎలా పడితే అలా బిహేవ్ చేసినటువంటి వ్యక్తి ఈ కుజుడు సప్తమ స్థానంలో రాగానే తన యొక్క ప్రభావాన్ని, పరిస్థితుల్ని అనుగుణంగా మార్చుకుని తన యొక్క బిహేవియర్ని కూడా మార్చుకుంటాడు. తద్వారా కొంతవరకు లాభపడేటువంటి అవకాశం, ఎదుటి వాళ్ళతో ఏ పని చేసినప్పటికీ కూడా కొంత వాళ్ళ ద్వారా పని చేయించుకోగలిగేటువంటి తత్వం ఉంటుంది. దీనికి మూలంగా ప్రధానంగా కావాల్సినటువంటిది ఓర్పు, లౌక్యము, ప్రేమతో కూడుకున్నటువంటి మాటా విధానం. ఎదుటి వాళ్ళతో ఈ విధంగా ఉంటే కుజుడు యోగప్రదుడుగా మారుతాడు. అలాగే కోల్పోయినటువంటి భాగస్వామ్య జీవితము కానీ, వ్యాపార భాగస్వామ్యం కానీ మళ్ళీ తిరిగి ఉద్ధరించుకునేటువంటి అవకాశం గోచరం అవుతుంది. ఇక ప్రధానంగా రవి యొక్క సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువగా
ఎండ వేడిమికి గురయ్యి ఈ తులారాశి వారు మిగతా రాశుల వారి కంటే ఎండ వేడిమితో ఎక్కువగా బాధపడే అవకాశాలు ఓకే. ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకు? కుజ ప్రభావము, ఇటు రవి ప్రభావం ఉన్నటువంటి కారణం చేత జ్వర పీడితులు అవ్వడము, అకాలముగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బుధుని యొక్క ప్రభావం వలన తనకంటూ ఉన్నటువంటి ఆస్తిని ఏదైనా కోల్పోవలసి వస్తుంది. ఓహో. ఇక్కడ మనం ఇంతకుముందు గురు మార్పు వల్ల గమనించింది, సంపదలతో అభివృద్ధి చెందినటువంటి జీవితం కాస్త గురువు మారగానే ఆ సంపదను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం. అలాగే బుధుడు ఈ నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ధనాన్ని కానీ సంపదను కానీ కోల్పోతాడు. దాన్ని మంచిగా వినియోగించుకుంటే అది భవిష్యత్తులో యోగంగా మారుతుంది. మంచిగా లేదు జల్సాలకి ఉపయోగించుకుంటే అంటే ఇప్పుడు ఒక నష్టము. భూమి ఉంది, అది అమ్ముకొని ఆ డబ్బును ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తే లాభం, అది లాభం. అమ్ముకొని జలసాలకు వాడేస్తే అది నష్టం. నష్టం. అలాగే శుక్ర భగవాన్ యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శుక్రుడు అనుకూలంగా లేకపోవడం కాస్త ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి స్త్రీలతో కానీ సహచరులతో కానీ ఎవరితోనైనా కానీ వాగ్వివాదాలు చేసుకోకుండా ఉంటే మంచిది. ఇక 8వ తారీఖు తర్వాత 9వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో శుక్ర ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ప్రధానంగా. కేతువు కూడా యోగించేటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏ తర్వాత తులారాశి వారికి సాధారణం కంటే కూడా ఉన్నతమైనటువంటి ప్రభావాలే కనబడుతున్నాయని చెప్పవచ్చు. గురువు గారు, తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా విద్యార్థులు కూడా అధిక శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంతవరకు తాము ఆడిందల్లా ఆట, పాడిందన్న పాట, చదువుకున్నది రావడము, ఎగ్జామ్స్ లో రావడం, ఆ విధంగా అన్ని దాంట్లో కూడాను చక్కగా ఉత్తీర్ణత శాతాన్ని పొందితే, ఇప్పుడు ఎక్కువగా శ్రమ పడితే తప్ప ఉత్తీర్ణత శాతాన్ని పొందలేనటువంటి పరిస్థితి విద్యార్థుల వరకు ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అనుకూలంగా లేని కారణం చేత లౌక్యముతో ఉన్న సంస్థల్లోనే ప్రయాణం చేస్తూ కొత్త వాటికి వెతుక్కోవడానికి ఇంకా సమయం ఉందనేటువంటి భావన. ఇంకా కనీసము ఒక నెల పాటు ఈ విధంగా అనగా నెలన్నర పాటు ఈ విధంగా ఉన్న సంస్థలను పనిచేస్తుంటే మంచిది. నిరుద్యోగస్తులు బాగా కష్టపడితేనే కానీ ఫలితం రాదని చెప్పవచ్చు. అలాగే వేరే సంస్థలోకి మాత్రం ప్రయత్నం చేయడానికి మాత్రం ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రయత్నాలు కాస్త వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక విదేశాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది? విదేశాలలో ఉన్నటువంటి వారికి సామర్థ్యం మేర శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. గురుడు మారుతున్నటువంటి కారణం చేత అధిక శ్రమ అని మనం గురుడు మారిన తర్వాత ఒక మాటతో చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు బాధ్యతలు వస్తే అధిక శ్రమే కదమ్మా. అంతే, ప్రమోషన్ వచ్చినా పని పెరుగుతుంది. దీన్ని మనం మంచిగా తీసుకోవాలి. ప్రమోషన్స్ వస్తే దానికి పని భారం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, కాబట్టి అధిక శ్రమ అవుతుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పాలి. గురుగారు, తులారాశిలో ఉన్న వారికి జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు రోజువారీ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా 1వ తారీఖు నుంచి మనం చెప్పుకునేటువంటిది ప్రధానమైనటువంటి అంశము. గత 3-4 సంవత్సరాలుగా రాశి ఫలాలు చెప్పేటప్పుడు ఏ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఏ రోజులు ఆదాయం బాగుంటుందనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నాం. అది దాదాపుగా 90% మందికి అది సరిపోతున్నాయి. కాబట్టి 10 మంది శాతానికి సరిపోవట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి సంబంధించినటువంటి రాశి కరెక్ట్ కాకపోవచ్చు, లేదా వాళ్ళ యొక్క నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశలు కాస్త అనుకూలంగా లేకపోవచ్చు. జన్మ కుండలిలో అంతర్దశ అది చూసుకోవాలమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి, మీరు ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కట్లేదా? అన్ని అవకాశాలు నోటిదాకా వచ్చి జారిపోతున్నాయా? ఏ పని చేసినా కానీ అడ్డంకులే తప్ప పని పూర్తవ్వట్లేదా? ఒకవేళ పని పూర్తయినా ఇంత కష్టపడి ఈ పని పూర్తి చేశానా అన్న భావనే కలుగుతుందా? వివాహాలు కాక ఇబ్బంది పడుతున్నారా? సంతానం కలక ఇబ్బంది పడుతున్నారా? ఒకటేమిటి, అనేక సమస్యలతో సతమతమవుతూ ఇంట్లో అందరితో కూడా అందరూ ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జీవితం గడుపుతున్నారా? అసలు ఎందుకు మనము ఫలితం పొందలేకపోతున్నామని బాధపడుతుంటే ఖచ్చితంగా అది మీ కుటుంబంలో ఉన్నటువంటి పంచశాప ప్రభావము. స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము. ఈ యొక్క పంచశాప దోష నివారణకి ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో 2వ ఆదివారం రోజున మనం ఈ కార్యక్రమాల్ని చక్కగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వీటి వివరాలని స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి కలుపుకోవచ్చు. అలాగే రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా చేయించడం జరుగుతుంది. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తులారాశి వారికి 1వ తారీఖు రోజున ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి, ధన నష్టం జరుగుతుంది, మనస్సు కలిచివేసే విధంగా పరిస్థితులు ఉంటాయని గమనించాలి. ఇక 2, 3, 4 తేదీలలో సమయానికి డబ్బు చేతికి అందడం, అలాగే రాని బాకీలు వసూలు అవ్వడము,
మనం ఏ పని చేస్తున్నా ఆ పనులలో వచ్చే ఆటంకాలకి అందరి సహాయ సహకారాలు పొందడం ద్వారా అన్ని విధాలుగా ఆనందదాయకంగా గడుపుతారని చెప్పవచ్చు. ధనానికి ఇబ్బంది ఉండదు. ఇక 5, 6 ఈ తేదీల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా అధిక శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి. ఏ పని చేసినా కానీ ముందడుగు వేయడం జరగదు. అన్ని ఆటంకాలే కలుగుతూ ఉంటుంటాయి. ముఖ్యంగా గృహోపకరణాలకి, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక 7, 8 ఈ తేదీలో గనక గమనించినట్లయితే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటూ ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను వృధా కాలయాపన జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు అనుకోకుండా, తెలియకుండానే ఆకస్మికంగా అనారోగ్య పాలవుతారు. కాస్త జాగ్రత్త వహించండి. ఇక 9, 10, 11, 12, 13 ఈ తేదీలో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో, సహచరులతో గడుపుతారు. రాని బాకీలు వసూలవ్వడం, ఆదాయానికి మించిన ఖర్చుల్ని వెళ్ళదీసుకోవడం, తద్వారా అన్ని విధాలుగా ఆదాయాన్ని చక్కగా పొందడం అనేటువంటి జరుగుతుంది. ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. ఇక 14, 15 తేదీలో మాత్రం వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త మానసికమైనటువంటి ఆందోళన, ఉద్యోగం ఏ విధంగానైనా ఇబ్బంది పడుతుందో అని, అలాగే నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు 14, 15 తేదీల్లో ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అని చెప్పవచ్చు. అలాగే గురువు గారు, ఈ తులారాశి వారు దోష నివారణ కోసం చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటే సూచిస్తారు? తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే విష్ణు అష్టోత్తరం రోజుకి 3 సార్లు పారాయణం చేయడం ద్వారా చాలా మటుకు సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.